హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు బాదం మిల్క్ షేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ డ్రింక్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే తర్వాత టిఫిన్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. అంత హెల్దీ డ్రింక్ అండ్ ఎనర్జీ డ్రింక్ కూడా. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక 10 పీసెస్ బాదం పప్పులు, అలాగే ఒక 10 పీసులు జీడిపప్పు, అలాగే ఒక 10 పీసులు ఖర్జూరంని గింజలు తీసి వేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నైట్ టైం పడుకునేటప్పుడు నానబెట్టేసి పడుకుంటే మార్నింగ్ ఈ డ్రింక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా నానిన వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వాటర్తో సహా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు పాలను కూడా యాడ్ చేసుకొని మీకు తగినంత షుగర్ని వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఎనర్జీ కోసము ఒక 2 బనానాలని కట్ చేసి ముక్కలు ముక్కలుగా వేసుకుంటున్నాను. అరటిపండు వేయడం వల్ల తొందరగా ఆకలి అవ్వదండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా సరే మధ్యాహ్నం వరకు ఆకలి అస్సలు వేయదు. ఇలాంటి డ్రింక్ రోజులో ఒక్క డ్రింక్ ఉంటే చాలండి, రోజంతా ఎనర్జీగా ఉండొచ్చు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా హెల్తీ డ్రింక్స్ రెసిపీస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. ఇలా అరటిపండును కూడా కట్ చేసి వేసుకున్న తర్వాత మూత క్లోజ్ చేసుకొని మంచిగా మిక్సీ పట్టించుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్న జ్యూస్ని గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఇందులోకి పైన బాదం పలుకుల్ని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ బాదం పౌడర్ని కూడా వేసుకుంటున్నాను, మంచి ఫ్లేవర్ కోసం, అలాగే గార్నిష్ కోసం అన్నమాట. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.